ప్రభువు కథ రచన శ్రీ సింహప్రసాద్ చదువుతున్నది రాధాగోపి. ప్రభువు కథ. రావణరాజ్యం యావత్తు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తల విదిలించి ఇంతింత కళ్లతో దిగ్భ్రమగా చూసింది. సముద్రం మీద సేతువు నిర్మిస్తున్నారన్న వార్తను అటు పాలకులే కాదు, ఇటు పాలితులు విశ్వసించలేకుండా ఉన్నారు. ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అదెలా సాధ్యమో వారి ఊహకు సైతం అందటం లేదు. ఇన్నేళ్లు చుట్టూ ఉన్న సముద్రమే పెట్టని కోటగా రాజ్యానికి పొలిమేర రక్షగా ఉందని ధీమాగా ఉన్నారు. అలాంటిది అమాంతం బయట ప్రపంచం నుంచి లంకకు గట్టి మార్గం ఏర్పడబోతోంది. శత్రువులింక యథేచ్ఛగా రాజ్యంలోకి రావచ్చు పోవచ్చు. ఇది నిజంగా నిజమేనా అని నలుగురు చేరిన ప్రతి చోట పదే పదే ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు, చర్చిస్తున్నారు. అసలు సముద్రం మీద ఎవరైనా వారధి నిర్మించగలరా అడిగారు ఒకరు. అది అసంభవమే, కాని దాన్ని సంభవం చేశాడు శ్రీరాముడు. అతనికి మాయలు మంత్రాలు వచ్చేమో. అతను మన రావణ మహారాజులాగా కైలాస పర్వతాన్ని కదిలించగల మహాబలశక్తి సంపన్నుడేమీ కాదు, ఒంటితల మానవుడు వ్యంగ్యంగా నవ్వాడు మరొకడు. ఔరా, మన అసురులు హూంకరిస్తే చాలు అల్లంత దూరం ఎగిరెళ్ళిపడే పిపీలికంలాంటి మనిషికి ఇదెలా సాధ్యమైందబ్బా తల పట్టుకున్నాడు మరొకడు. ఊరికే ఏదేదో వాక్కండి. దండకారణ్యంలో 14,000 మంది మనవాళ్లను ఒంటి చేత్తో సంహరించిన మహావీరుడు శ్రీరాముడు తెలుసా? వారిలోకెల్లా పెద్దవాడన్నాడు. విన్నాను. అస్త్రశస్త్రాలు దండిగా ఉండి ఉంటాయి కనుక చంపి ఉండొచ్చు. అదీకాక మనవాళ్లు అజాగ్రత్తగా ఉండి ఉంటారు. కాని ఇదెలా సాధ్యం? ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదే. ఇప్పటికీ నాకు నమ్మకం చిక్కడం లేదు. వారధిని శరవేగంతో నిర్మించేస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో మన లంకదాకా వచ్చేయడం ఖాయం. ఇంకో గమ్మత్తైన సంగతి చెప్తే మీరంతా మూర్ఛపోతారు. అదేంటో త్వరగా చెప్పరా? పెద్ద పెద్ద బండల మీద శ్రీరామ అని రాసి సముద్రంలో వేస్తుంటే చిత్రంగా అవి నీటి మీద తేలుతున్నాయట. సందేహం లేదు, ఇది ఖచ్చితంగా కట్టుకదే సప్పరించేశాడు. భ్రమల్లో నుండి బయటికిరా. బండలతో చెట్లతో సేతువు నిర్మిస్తున్నారు. దానిమించే నడిచి వానరసేరంతా మన తీరానికి వేగిరం వచ్చేస్తోంది చూడు. అంతమంది దానిమీద నడిచి వచ్చినా సరే మునిగిపోదా? అయితే ఇదేదో వింతల్లోకెల్లా పెద్ద వింతే మరొకడన్నాడు. మీవన్నీ చచ్చుపుచ్చు కథలని రుజువు చేస్తాను. మీలో దమ్మున్న వాళ్లుంటే నాతో రండి. ఇప్పుడే మీ కళ్ళెదుటే ప్రయోగం చేసి చూపిస్తాను. మీ కళ్ళు తెరిపిస్తాను. అతడు సవాలు విసిరేసరికి 4-5 లేచారు. వారంతా సముద్ర పొడ్డుకు వెళ్లారు. 2 పెద్ద బండ మీద వారి భాషలో శ్రీరామ అని రాసి అతి కష్టం మీద తోసుకెళ్లి సముద్రంలో పడేశారు. ఆశ్చర్యంగా అవి తేలాయి. అతడు దానిమీదికెక్కి ముంచాలని ప్రయత్నించాడు. అయినా అవి నీటిమీద తేలుతూనే ఉన్నాయి. చూసావా? ఇప్పుడైనా నమ్ముతావా? అంతా ఒక్కుమ్మడిగా అడిగేసరికి అతడికి రోషం పొడుచుకు వచ్చింది. ఇదంతా రాయి గొప్పగాని రాముడిది కానే కాదు. ఇప్పుడు చూపిస్తా. వారి సాయంతో ఆ బండల్ని ఒడ్డుకులాగాడు. వాటిమీద శ్రీరామ అక్షరాలన్నీ పూర్తిగా కడిగేశాడు. ఆ పైన పీచుతో ఆనవాళ్లు లేకుండా తోమి రావణ అని రాసి సముద్రంలోకి దొర్లించాడు. బుడుంగుమని మునిగాయి. అతడి ముఖంలో కత్తివేటుకి నెత్తుటి చుక్కలేదు. శ్రీరామ అన్న పేరుకే ఎంత మహత్తు ఉందో చూడు అన్నాడు పెద్దవాడు భక్తితో చేతులు జోడిస్తూ. సందేహిస్తూనే తలాడిస్తూ, పేరే అంత గొప్పదైతే ఇంక ఈ భూప్రపంచం మీద రామ బాణానికి తిరుగు ఉండదేమో అన్నాడు. ఉండనే ఉండదు. అదే కదా ఇందాకట్నుంచి నేను మొత్తుకుంటున్నది. మరైతే రేపటి యుద్ధంలో మన రాజు గతేమవుతుందో? ఆందోళన పడ్డారింకొకరు. అంతా భయకంపితులై చూశారు తప్ప నోరు తెరవలేదు. మౌనంగా వెనుతిరిగారు. దారిలో అన్నాడొకడు, మన మహారాజుకి నిజంగా మతిపోయింది. అంతఃపురంలో మండోదరిగాక ఎందరో భార్యలున్నారు. ఏకంగా రంభనే అనుభవించినవాడు. అలాంటివాడు సామాన్య మానవ కాంత సీత మీద మోజుపడి ఎత్తుకురావడం ఏమిటి? ఆశ్చర్యం కాకపోతే పాపం పుణ్యం ఎరుగని మన నెత్తిమీదికి భయంకర యుద్ధాన్ని తీసుకురావడం ఏమిటి చెప్పు? ఆ సీతని మా అమ్మవాళ్లు అశోకవనానికెళ్ళి చూసొచ్చారు. అచ్చం మునికన్యలా ఉందిట.
చూడగానే దండం పెట్టాలనిపించిందిట. మరి రావణరాజు కళ్లకు మాయా రంభలానో ఉర్వశిలానో కనిపించిందేం కర్మో, ఆ రంభ శాపమే ఇచ్చి ఊరుకుంది. ఈమె ఏకంగా మృత్యువుని మెడకు చుట్టేస్తుంది, మొత్తం లంకా రాజ్యాన్ని బూడిద కుప్పగా మార్చేస్తుంది. నీకులాగా మన మహారాజు ఆలోచించకపోవడం మన దురదృష్టం. ఒకటి కాదు, రెండు కాదు, 10 తలలున్నాయి. ఒక్కటి సవ్యంగా ఆలోచించలేకపోయిందంటే ఇక ఈ బోడితలలు ఉంటే ఎంత, పోతే ఎంత? అసలిదంతా శూర్పణఖ వల్ల వచ్చి పడిన అనర్థం. తనో కురూపి అయినా దాని ముఖానికి రాముడు కావలసి వచ్చాడు. అతడు గనక దయదల్చి ముక్కు చెవులు కోసి ప్రాణాలతో వదిలిపెట్టాడు. మరొకరైతే 14,001 అయ్యేది. మీరెన్నైనా చెప్పండి. మన దశకంఠ రావణుడు చాలా శక్తివంతుడు, కొడుకు ఇంద్రజిత్తు సాటిలేని వీరుడు. ఇహ కుంభకర్ణుడు సరే లేస్తే చాలు కుమ్మేస్తాడు. పెద్ద సైన్య బలగము, రకరకాల ఆయుధాలు ఉన్నాయి. అలాంటి అతడ్ని రాముడు ఓడించగలడా? అది కూడా కోతిమూక సాయంతో. పెదవి విరిచాడు. ఓడించడం కాదు, మట్టి కరిపించి చుక్కలు చూపిస్తాడనిపిస్తోంది నాకు. ఎంత గుండె ధైర్యం లేకపోతే ఆ కోతులతోనే వారధి కట్టిస్తూ తిన్నగా మన రాజ్యంలోకే వస్తాడు. మన బరిలోకి వచ్చి తొడగొట్టబోతున్నాడంటే అతన్ని సామాన్యుడుగా చూడకు. మరొకరు హెచ్చరికగా అన్నారు. రావణుడు ఎర్రని వస్త్రాలు ధరించి ఒళ్లంతా ఎరుపు రంగు పులుముకొని ఉండగా నల్లని దుస్తులు ధరించిన ఒక ఆమె అతడ్ని యమదిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టు, మన లంక సముద్రంలో మునిగిపోతున్నట్టు సీత దగ్గరుండే త్రిజట కలగన్నదిట. అశోకవనంలో కాపలా కాసే మా అమ్మ చెప్పింది. కొందరి గుండెలు గుబిల్లుమన్నాయి. భయంగా చూశారు. కలలు ఎప్పుడూ నిజం కావుగాని రాముడు కేవలం తన భార్య కోసమే మన మహారాజుతో కయ్యానికి దిగుతున్నాడంటావా? కాదేమోరా. మనది స్వర్ణమయ లంక. ఇక్కడ బంగారు భవంతులున్నాయి, పుష్పక విమానం ఉంది, భారీ కట్టడాలు, వనరులు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, కనువిందు చేసే ప్రకృతి ఉంది. మన రాజ్యం మీద కన్నేసి కబళించాలని వస్తున్నాడేమోనని నా సందేహం. రాజులు ఇతర రాజ్యాల మీద దండెత్తేది అక్కడి సంపద కొల్లగొట్టడానికేగా. రాముడి కథ నువ్వు విన్నట్టు లేవు. రాజ్య పట్టాభిషేకం చేయబోతుంటే సవతి తల్లి 14 ఏళ్లు అడవికి వెళ్లమని కోరిందిట. అది కూడా తండ్రి మాటగా చెప్పిందిట. అయినా సరే దాన్నే పితృ ఆజ్ఞగా భావించి మునివేషం ధరించి భార్య తమ్ముడితో వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాట తెలుసా? అతడికి రాజ్యకాంక్ష ఉంటే అలా ఎలా చేయగలుగుతాడు? సింహాసనం మీద హక్కు నాది అని తగవుకి దిగేవాడు. కాని అన్నీ వదిలేసి కట్టుబట్టలతో అడవికెందుకెళ్తాడు చెప్పు? అవునవును, కిష్కింధరాజు వాలిని నేలకూల్చి ఆ రాజ్యాన్ని మిత్రుడికి ఇచ్చేశాట. కనీసం ఆ రాజ్యంలో కాలు కూడా పెట్టలేదుట. అతన్ని అనుమానిస్తే మన కళ్ళు ఫెటీల్మని పేలిపోతాయి. అందరిలో ఏదో తెలియని జంకు ప్రవేశించింది. ఆ పైన ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదు. అసలు నోరే విప్పలేదు. రామేశ్వరం నుంచి మన్నారు తలైకి రామసేతు నిర్మాణం పూర్తయింది. రామలక్ష్మణులు, హనుమ, సుగ్రీవాదులు సేనతో సహా లంక గడ్డ మీద విడిది చేశారు. ఆ చేదు నిజం జనం కళ్ల మీద కునుకు లేకుండా చేసింది. సముద్రం వైపు తొంగి చూడ్డానికి కూడా ఎవరికీ ధైర్యం చాలటంలేదు. ఉత్సుకత కొద్దీ ఎత్తైన శిఖరం ఎక్కి చూసిన వారు గుండెలు బాదుకుంటూ ఆ దృశ్యాన్ని వర్ణించారు. వారి ద్వారా మరికొంత సమాచారంతో పాటు ఆందోళన నలదిశలకు వ్యాపించింది. వేగుల వారి ద్వారా అందిన విశేషాలు భయాగ్నికి ఆజ్యం పోశాయి. ప్రజలంతా భీతావహులయ్యారన్న సంగతి రావణుడి చెవులకు చేరింది. జనభయం మొదట తనని, ఆ తర్వాత సైన్యాన్ని నిర్వీర్యపరుస్తుందని కలవరపడ్డాడు. సైన్యం బలహీనపడితే తన విజయం సందేహంలో పడుతుంది. సురలోక కంటకుడైన తను ఒక సాధారణ మానవుడికి తలొగ్గడం తన అహంకారానికి, అస్తిత్వానికి చావుదెబ్బే అవుతుంది. వెంటనే రాముడు మన శత్రువు, అతడి పేరు ఎవ్వరూ ఎక్కడా ఎప్పుడూ ఉచ్చరించరాదు, అతడినో తుచ్చ మానవుడిగానే చూడాలి, భావించాలి, ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే తీవ్రంగా శిక్షింపబడతారు అంటూ ప్రకటన జారీ చేశాడు. అనుచరులు రాజ్యంలో వీధి వీధిలో చాటింపు వేశారు. ప్రజలు మరింత భీతిల్లారు. అందులో నుంచి తెప్పరిల్లడానికి శ్రీరామ శ్రీరామ అనుకోవడం తప్ప మరో శరణ్యమేదీ కనిపించలేదు. అందరి నోళ్లు నిశ్శబ్దంగా రామనామ జపం చేయసాగాయి. ఒక ఇంట్లో ఒక శుభకార్యం సందర్భంగా బంధుమిత్రులు సమావేశమయ్యారు. కొద్ది క్షణాల్లోనే చర్చ రాముడి వైపు మళ్ళింది. మన భయాలే నిజమై మన మహారాజు ఓడిపోతే
ఆ తర్వాత ఏం జరుగుతుంది? మన పరిస్థితి ఏంటి? ఒకరడిగారు జనాతికంగా. గెలిచిన రాజు ఏం చేస్తాడో అదే చేస్తాడు. రాముడు మన రాజవుతాడు. ఆహాహా! విభీషణ్ణి మన రాజుగారి గద్దె మీద కూర్చోబెడతానని ప్రమాణం చేశాట. ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. అతడెలా పరిపాలిస్తాడో ఏమో. ఇప్పటికే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది మన పని. బంగారు గోడలు సౌధాలు ఉన్నాయన్న మాటే కాని మనం రేయింబవళ్లు శ్రమించినా 4 వేళ్లు నోట్లోకి వెళ్లడం లేదు. ఏది కొందామన్నా అందుబాటులో లేవు. మహారాజుకి అతడి పరివారానికి భౌతిక సుఖాలాలస తప్ప జనం బాగుపట్టదు. వారి బంధుమిత్రులు సైనికులు తప్ప మిగతా వారందరి పని తీసికట్టుగానే ఉంది. మన నగర కట్టడాలు వైభోగం ఇవన్నీ మన మహారాజు వల్ల రాలేదు. అవన్నీ కుబేరుడు కట్టించినవే. మన నగర వెలుగంతా అతడి ఏలుబడిలో వచ్చిందే. ఆఖరికి పుష్పక విమానం కూడా అతడిదే. అతడు రావణ్ రాజు సవతి సోదరుడైనా అతడ్ని రాజ్యంలో నుంచి తరిమేసి సింహాసనాన్ని ఆక్రమించుకొని తనే మహారాజుగా ప్రకటించుకున్నాడు. నిజం చెప్పావు. ఈయన హయాంలో అలంకరణలు ఆడంబరాలు తప్ప జనానికేమీ ఒరగడం లేదు. అతగాడి కుటుంబ భోగ విలాసాలు కోసమే మన దగ్గర ముక్కు పిండి మరీ శుల్కం వసూలు చేస్తున్నారు. చీమల పుట్టలో పాములు చేరినట్టు మన సొమ్ముతో వాళ్లు పండగ చేసుకుంటున్నారు. జనానికి కావలసింది కూడు గూడు గుడ్డ, ఆ పైన శాంతి సామరస్యం. వాటికి పూర్తిగా కరువొచ్చేసింది. రోజురోజుకి దరిద్రులు పెరిగిపోతున్నారు. ఆహార భద్రత కరువైంది. బాధపడ్డారొకరు. రాముణ్ణి త్వరగా మన మహారాజుగా చేయమని అయోధ్య ప్రజలంతా దశరథుణ్ణి కోరారు. ఇక్కడేమో మన అభిప్రాయంతో సంబంధం లేకుండా రావణుడు బలవంతాన అధికారం చేజిక్కించుకుని మన నెత్తికెక్కాడు. రాముడి గురించి మీరేదో గొప్పగా ఊహించుకుంటున్నారు కాని శత్రురాజు ఎవరైనా సరే గెలిచాక మన రాజ్యాన్ని సర్వనాశనం చేసి గాని పోడు. సీత ఒక మిష పాచిక అయితే మనందరి పని అధోగతేనంటావా? రావణరాజు ఒంటరిగా మునగడు. మనల్ని నిలువునా ముంచేసిపోతాడు. ఛ! దారుణంగా మాట్లాడకు. రాముడు ధర్మానికి ప్రాణం పెడతాడు. లేనిపోని భయాలు దరిచేరనివ్వొద్దు. రాముడు కిష్కింధలో ఏం చేశాడో ఇక్కడ అదే చేస్తాడు. విభీషణుడు రాజవుతాడు. మన పని పెనమ్మించి పొయ్యిలో పడ్డం అంటావా? ఊహు, పడదు. రాముడు ఊరికే బాధ్యత అప్పగించి చేతులు దులుపుకొని వెళ్ళిపోడు. అతనికి శుద్ధులు చెప్తాడు. ఎలా ఉండాలో ఎలా పాలించాలో వివరిస్తాడు. జన సంక్షేమమే రాజు ప్రథమ కర్తవ్యం కావాలంటూ ఉద్బోధిస్తాడు. మనకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. భవిష్యత్తులో ఆశావహంగా చూస్తూ అన్నారొకరు. అదంతా తర్వాత సంగతి. ముందు యుద్ధగుండాన్ని దాటాలిగా. యుద్ధమంటే వినాశనమే. ఎందర్ని బలి తీసుకుంటుందో, మరెందర్ని వితంతువుల్ని అనాథ పిల్లల్ని చేసేస్తుందో. రాజ్యంలోని యువకులంతా సైన్యంలో చేరాలని అత్యవసర ఆజ్ఞ జారీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ష్! నెమ్మది. గోడలకు చెవులుంటాయి. ఆ మాటలకు తమ కొడుకుల్ని సందిట్లోకి తీసుకుని బావురమన్నారు అక్కడున్న తల్లులు. యుద్ధాన్ని ఆహ్వానించడమంటే కొరివితో తలగొక్కోవడమే. ప్రాణ నష్టం, వనరుల నష్టం, ఆస్తి నష్టం, ఆహార నష్టం అంతా నష్టమే గాని ఒక్కటంటే ఒక్క లాభం ఉండదు. మాంచి రాజు శాంతిని కోరుకోవాలి. జనం సుఖసౌఖ్యాలు కోరుకోవాలి తప్ప పోరు కాలు దువ్వనివ్వకూడదు. మరి మన మహారాజు ఎందుకో రాముడితో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. సీతను అప్పగించి లెంపలేసుకొని తను బతికి మనల్ని బతికించొచ్చుగా. కామాంధుడికి సిగ్గు, లజ్జ, పరువు, మర్యాదే కాదు, బుద్ధి, విచక్షణ ఉండవు. తన సౌఖ్యం, తన భోగం, తన సంతోషం తప్ప వేరే ఏమీ అక్కర్లేదు. ఎవ్వరూ అక్కర్లేదు. ఎంతమంది ఆడవాళ్లతో తిరిగినా తృప్తిపడక పరస్త్రీ వ్యామోహంలో పీకలదాకా కూరుకుపోయాడు. అదే ఆ రాముణ్ణి చూడు. భార్య అపహరించబడిందని మరో పెళ్లి చేసుకున్నాడా? మరో ఆడదాని వంక కన్నెత్తి చూశాడా? లేదే. ఆఖరికి శూర్పణఖ తన మాయాజాలంతో మోహపెట్టినా చీదరించేశాడు. అతడు మొగుడంటే. ప్రతి మొగుడు అలా ఉంటే ఎంత బావుణ్ణో అందో ఇల్లాలు. గొప్ప మాట చెప్పావు. ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం. రాముడి మార్గం తిరుగులేనిది. మన రావణరాజు సహా ప్రతి మగాడు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఓ పెద్ద ఆయన వ్యాఖ్యానించాడు. విభీషణుడి బోధ వినలేదు. తల్లిదండ్రులు, తాత చెప్పిన మంచి మాటలు చెవికెక్కలేదు. భోగాలం దాపురించిన వారు మిత్రవాక్యం వినరని పెద్దలనేది ఇందుకేనేమో. రావణుడు మన మహారాజు. మనల్ని కన్న తండ్రిలా చూసుకోవలసిన పాలకుడు.
అతడి మీద, అతడి ప్రవర్తన మీద, అతడి దక్షత సామర్థ్యాల మీద మన రాజ్య ప్రజల బాగోగులు ఆధారపడి ఉన్నాయి. మన శాంతి సౌఖ్యాలే కాదు, మన పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది. ఆ మధ్య హనుమంతుడి తోకకు నిప్పంటిస్తే ఏం జరిగింది? సగం నగరం కాలి బూడిదయింది. ఇప్పుడు వానరాలన్నీ కలిస్తే మన ఇళ్లకు, ఆస్తులకు, పంటలకు అగ్గి ముట్టిస్తే మొత్తం లంకారాజ్యం నిలువునా దగ్ధమైపోతుంది. రాజ్యం కాస్త రాబందులు తిరిగే శ్మశానం అయిపోతుంది. ముక్కు చీరారొకరు. ఆ మండోదరి అయినా అతడికి ఇంత గడ్డి పెట్టి బుద్ధి చెప్తే బాగుణ్ణు. దేవుడా, మా మహారాజుకు మా గోడు ఎలాగూ పట్టదు, కనీసం మహారాణికైనా వినిపించు. చేతులు శిరస్సు మీద పెట్టుకుని శివుణ్ణి ప్రార్థించారు. అంతఃపురంలోని రావణ స్త్రీలు, ఇతర దాసదాసీజనం అలంకరించుకోవడం మానేశారు. ఆకలి దప్పులు మర్చిపోయారు. నవ్వటం అంటే ఏమిటో తెలియని వాళ్లైపోయారు. రేపు అటూ ఇటూ అయితే మన గతి ఏంటి? యుద్ధ ఖైదీలు అవుతారా? లేక దానికి ముందే అగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకోవాలా అని విలపిస్తుంటే కొత్త సంగతి దావానలల్లా చుట్టేసింది. మీరు అజేయులు. మిమ్మల్ని దేవ, దానవ, కిన్నెర, కింపురుషులు ఎవరూ హతమార్చలేరు. కానిప్పుడు నర వానరులతో తలపడబోతున్నారు. వారి నుంచి ప్రాణరక్షణ వరం మీకు లభించలేదని గుర్తు తెచ్చుకోండి. ఇప్పటికైనా నా మాట వినండి. రాముడు మానవమాత్రుడు కాదు. 100 యోజనాల మహాసముద్రం మీద వారధి కట్టాడు. అతడు దైవాంశ సంభూతుడని తెలియటం లేదు. మీరు రోజురోజుకీ మితిమీరిపోతున్నారు. మీ ఆగడాలు, అరాచకాలు, రాక్షస కృత్యాలు గతి తప్పుతున్నాయి. కామ మోహాలకు బానిసై బరితెగిస్తున్నారు, విర్రవీగుతున్నారు. మీ దుష్కార్యాలు అరికట్టడానికి, మీ అధర్మ ప్రవర్తనను శిక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించి ఉంటాడు. సందేహం లేదు, ఆ మానవుడు మాధవుడే. దేవుడితో వైరం పుట్టగతుల్లేకుండా చేస్తుంది. సీతను సగౌరవంగా తీసుకెళ్లి రాముడికి అప్పగించి శరణు కోరండి. అతడు శరణాగత రక్షకుడు. సుగ్రీవుడికి, విభీషణుడికి ఇచ్చినట్టే మీకు అభయహస్తం ఇస్తాడు. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 సముద్రాల నీళ్లు తాగించిన మహాబలుడు వాలిని ఒకే ఒక్క బాణంతో నేల కూల్చిన సంగతి ఒక్కసారి మననం చేసుకోండి. ధర్మవర్తనే రాముడికి బలగం, అజేయ శక్తి అని మండోదరి రావణుడికి హితబోధ చేసిన సంగతి బయటికి వచ్చేసింది. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారమా అని భయభీతిల్లారు. మమ్మల్ని కరుణించి ఇందులో మా అపరాధం ఏమీ లేదు శ్రీరామప్రభు. మౌనంగా మనసులోనే నివేదించుకోసాగారంతా. రాజ్యమంతా విచిత్ర వాతావరణం అలముకుంది. అందరిలోనూ భయం తాండవిస్తోంది. రావణుడి చిత్రపటం కనిపిస్తే చాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు, ఉమ్మేస్తున్నారు, శపిస్తున్నారు. ఇలాంటి మహారాజు పగవారికి కూడా వద్దే వద్దని భగవంతుణ్ణి విన్నవించుకుంటున్నారు. ఈ రాజు పీడ నుంచి విముక్తి కలిగించమని మొక్కుకుంటున్నారు. అశోకవనంలోని సీతను దర్శించేవారు అధికమయ్యారు. మా పని మేం చేస్తున్నాం తప్ప మా తప్పేమీ లేదు సీతమ్మ తల్లి అని మొరపెట్టుకునేవారు ఎక్కువయ్యారు. సైనిక కుటుంబాలు ప్రాణభీతితో తల్లడిల్లిపోతున్నాయి. రామసేనకు ఎదురెళ్లక ఎక్కడికైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకో అని ఆడవాళ్లు వేడుకుంటున్నారు. పారిపోతే ముందే పట్టి చంపేస్తాడు ఆ క్రూరుడు. అతనికి జాలి, దయ ఉండవు. ఈయన చేతిలో కుక్కచావు చచ్చే కన్నా ఆ దేవదేవుడి చేతిలో ప్రాణాలు విడిచి జన్మధన్యం చేసుకోవడం మంచిది బదులిస్తున్నారు. రాజ్యంలో రామశబ్దం నిషేధించినా దాన్ని వల్లించని నోరు లేదు, స్పందించని మనసు లేదు. దూరం నుంచైనా శ్రీరాముణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడని జీవి లేదు. ఇంతలో అంగదుడు నగర ప్రవేశం చేశాడు. అది ప్రభంజనాన్ని సృష్టించింది. పెను ఉపద్రవమే వచ్చేసినట్లు హడలిపోయారు. ఊపిరి ఆగిపోయిన అనుభూతి కలుగుతోంది. జనం ఇళ్లలోనే దాక్కుని తొంగిచూడసాగారు. గతంలో హనుమంతుడు వచ్చిన నాటి సంగతులు నెమరవేసుకుంటూ కంపించసాగింది నగర ప్రజ. ఏదో ముసలంలాంటిది విసిరి రాజ్యాన్ని బూడిద చెయ్యడానికి వచ్చి ఉంటాడని గజగజ వణుకుతుంటే అతడి రాకకు కారణం తెలిసింది. యుద్ధ నివారణ కోసం సంధి ప్రతిపాదనతో శ్రీరాముడు అతడిని పంపాడని తెలియడం ఆలస్యం. అందరి ముఖాలు వికసించాయి. వెర్రి సంబరం తోసుకొచ్చింది. బతుకు జీవుడా అనుకుంటూ బలంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆశల లతలు గబగబా చివుళ్లు తొడిగాయి. ఇంట్లోంచి బయటకొచ్చి ఆ వార్త సంతోషంగా పంచుకోసాగారు. అందరి కళ్లల్లో పండుగ సంబరం చిందేయసాగింది.
తేనెల వానలో తడిసి ముద్దయినట్టు అనుభూతిస్తున్నారు. పట్టరాని ఆనందమేదో వారి సొంతమైనట్లు ఊగిపోతున్నారు. ఈసరికే రాముడు సత్తా మన మహారాజుకి తెలిసిపోయుంటుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాడు. సీత మహాసాధ్విని. శ్రీరాముడికి అప్పగించేసి సంధి కుదుర్చుకుంటాడు. తన సుఖ సంతోషాల కన్నా తన రాజ్య ప్రజల క్షేమం ముఖ్యమని గుర్తిస్తాడు. తప్పకుండా పశ్చాత్తాపడతాడు. అతడిలో పరివర్తన వచ్చి తీరుతుంది. అవును, నిజమే. రాముడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇది అవకాశం కాదు, గొప్ప వరం. రాజు కన్నా, రాజు పరివారం కన్నా రాజ్య ప్రజల క్షేమం, శ్రేయస్సు ముఖ్యమని తెలుసుకుంటాడు. శాంతి సౌఖ్యాలు కాంక్షించి స్నేహ హస్తం చాపుతాడు. శ్రీరాముడు జనహితాన్ని, లోక కళ్యాణాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఈ గొప్ప ప్రతిపాదన పంపాడు. ఇది అతడికి మాత్రమే సాధ్యమైన కళ్యాణగుణం. ప్రభు అంటే అతడే కాదు, అతడొక్కడే. అతన్ని మహారాజుగా పొందే అయోధ్య ప్రజలు నిజంగా ధన్యులు. రావణ రాజ్య ప్రజానీకం గుండెలు శ్రీరాముడికి అక్షరాల గుడి కట్టేశాయి. జై శ్రీరామ్.